డాక్టర్ గారు, సెక్స్లో పాల్గొన్నప్పుడు స్పందనలు రాకపోవడానికి క్లైటోరియస్ లేకపోవడమే కారణమా? అలాగేం లేదండి. క్లైటోస్ లేకపోవడం ఉంటుంది ఉండదండి. క్లైటోస్ ఉంటుంది. మగవాళ్ళకి పురుషాంగం లేకుండా ఉంటుందా? అది ఆడవాళ్ళకి క్లైటోస్ వెళ్ళదు. మగవాళ్ళకి పురుషాంగం, ఆడవాళ్ళకి క్లైటోస్ రెండు ఒకటే దాదాపు. మగవాళ్ళ పురుషాంగంలో ఏ రకైతే కామనాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి క్లైటోస్ ఆడవాళ్ళకు ఉంటాయి. కానీ స్పందనలు లేకపోవడం కారణం ప్రధానంగా వాళ్ళు ఒక మైండ్ సెట్, సెక్స్ పరంగా స్పందించే హృదయం లేకపోవడం, కావాలని కోరికలు ఇవ్వడం, ఆ రంగా ఫ్యాంటసీస్ కలగకపోవడం, అది జనరల్గా గెలమాట హైపోసెక్షువాలిటీ అంటాం. ఆ హైపోసెక్షువాలిటీ వాళ్ళలో లేకుండా ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన కొంతకాలం, సెక్స్ గురించి వాళ్ళు ఉండే ఆలోచన, సెక్స్ తప్పు అనేది ఇలాంటి భావం ఉంటుంది. ఆడవాళ్ళ సెక్స్ గురించి ఆలోచన ఉంటాయి. ఇలాంటి ఆలోచన వల్ల ఆ బ్రెయిన్లోంచి థాట్ ప్రాసెస్ సరిగా రాదు. ఎప్పుడైనా సరే మనసు సరిగా స్పందిస్తేనే బ్రెయిన్లోంచి లింబిక్ సిస్టమ్ నుంచి అక్కడి నుంచి ఆ సెక్స్ హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా రిలీజ్ అవుతాయండి. మనసు స్పందించేట్లు ఉండకపోతే, ఆలోచనలే లేకపోతే, థాట్ ప్రాసెసే లేకపోతే ఈ సెంటర్స్ అన్ని వేస్ట్. అంచేత మనసు ఎప్పుడు కూడా ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా, సెక్స్ పరంగా స్పందించేట్లు ఉండాలి. సెక్స్ పరంగా వైబ్రెంట్గా ఉన్న మనస్సు సెక్స్ పరంగా హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సెక్స్ పరంగా వైబ్రెంట్గా లేకుండా డల్గా ఉండి డిప్రెషన్గా ఉన్నట్లయితే ఈ హార్మోన్స్ రావు. అంచేత ఈ హార్మోన్స్ చక్కగా రావాలంటే, బ్రెయిన్లో చక్కగా ఎవరిని ఉత్పత్తి కావాలంటే మాత్రం మనసు వైబ్రెంట్గా ఉండాలి. సెక్స్ పరంగా వాళ్ళ ఫ్యాంటసీస్ ఉండాలి, థాట్స్ ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, హుషారుగా ఉండాలి. ఉంటే వస్తాయి. డల్గా ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అంచేత డల్గా ఉండకుండా ఎప్పుడు వైబ్రెంట్గా ఉండాలి. రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండాలి. రొమాంటిక్ ఫీలింగ్స్ సప్రెస్ చేసుకోకూడదు. రొమాంటిక్ విచలిగేసి మాట్లాడదు కదా. మైండ్ మాత్రం ఎప్పుడు ఒక స్విచ్ చేసే లైట్ ఎలా వెలుగుతుందో ఆ రంగానే ఎప్పుడైనా సరే ఒక అందమైన ఒక దృశ్యాన్ని చూసారు స్పందించాలి. ఒక అందమైన స్త్రీ కర్మను కొన్ని స్పందించాలి. ఒక ఏదైనా సరే ఒక అందము, ఒక రొమాంటిక్గా ఉంది, స్పందించాలి. స్పందించకపోతే మాత్రం అక్కడ వాళ్ళకి డల్గానే ఉంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ సరిగా ఉండదు. అంచేత అందాన్ని చూసే స్పందించే గుణం కావాలి. ఎంతమందికి ఉంటుంది? డల్ అయిపోతుంటారండి. ఆ రొమాంటిక్ ఫీలింగ్, రొమాంటిక్ టచ్, ఆ రొమాంటిక్ థాట్ అవి లేకుండా అంటే మనిషి అన్నవాళ్ళు తప్పకుండా ఆ రొమాంటిక్ టచ్ని, రొమాంటిక్ ఫీలింగ్స్ని ఉంచుకోవాలి, ఫ్యాంటసీస్ ఉంచుకోవాలి. అది వాళ్ళ మనసులో అంతే బయటికి చెప్పి పిచ్చలుగా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా వేషాలు వేయడం, పిచ్చి పిచ్చిగా చేయడం అలా కాదు. మనసు మాత్రం ఆ స్పందించే విధంగా ఆ హృదయం మాత్రం రొమాంటిక్గా ఆ మనసు మాత్రం ఉండాలి. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.